ఎక్కువ ఉన్నాయి, హాస్పిటల్ నిండా ఉన్నాయి. ప్రతి చోట కూడా మీరు చూసినప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది కనిపిస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా ఉపయోగించాలి? ఫైర్ అనేది ప్రాథమిక దశలో చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఆపరేట్ చేయడం తెలిస్తే కనుక వెంటనే ఆర్పేయచ్చు. లేకపోతే అది ఆర్పడం చేత కాకపోతే, ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించడం చేత కాకపోతే ఎక్కువ ప్రమాదం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీకు మన ఇక్కడ నుంచి మన రామ్మ ముందుకు హ్యాండిల్ దగ్గర పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించాలి. ఈ సేఫ్టీ పిన్ను తీస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారమ్మా? ఈ పట్టుకున్న తర్వాత ఎక్కడైతే మనకి ఫైర్ అవుతుందో ఫైర్ ని మనం ఎయిమ్ చేస్తాం. బేస్ ఆఫ్ ద ఫైర్. ఇప్పుడు ఈ పిన్ను సేఫ్టీ పిన్ను తీస్తారు. ప్రతిదానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్ దీని లోపల CO2 ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ ఏ బాటిల్ మూత ఊడదీయాలన్నా, ఏ ట్యాప్ తిప్పాలన్నా యాంటీ క్లాక్ వైజే. ఎందుకంటే మనం ఎమర్జెన్సీలో వచ్చి ఒకసారి ఎలా తిప్పి ఒకసారి ఎలా తిప్పి అప్పుడు మనకి ఇది ఓపెన్ అవ్వదు. ఒకసారి టైట్ చేస్తాం, ఒకసారి ఓపెన్ చేస్తాం. కాబట్టి మనకి తెలియాల్సింది ఇక్కడ యారో మార్కోడ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్లో ఓపెన్ చేయాలి. కొంచెం గట్టిగా ఉండొచ్చు, ఒకసారి గట్టిగా ఉండొచ్చు, కానీ వాళ్ళ సపోర్ట్ అయినా తీసుకుని ఓపెన్ చేయాలి. చేయమ్మా, ట్రై చేయి. పట్టుకో, రెండు కాళ్ళ మధ్యలో సపోర్ట్. తర్వాత ఇది CO2తో ఫైర్ని ఆర్పవచ్చు. రెండోది డ్రై కెమికల్ పౌడర్. ఇది దీని లోపల పౌడర్ ఉంటుంది. దీన్ని ABC అని కూడా అంటారు. ABC అంటే ఏ క్లాస్ మీద, B క్లాస్ మీద, C క్లాస్ మీద, అంటే ఏ క్లాస్ ఫైర్ మీద, B క్లాస్, C క్లాస్ ఫైర్ మీద ఆర్పవచ్చు అని. అంటే ఏ క్లాస్ అంటే ఏవైనా మండి బూడిద వస్తే వాటిని ఏ క్లాస్ అంటారు. ఏవైనా లిక్విడ్స్ పెట్రోల్, డీజిల్ అలాంటివి మండితే వాటిని B క్లాస్ అంటారు. గ్యాసెస్ ఏదైనా మండితే వాటిని C క్లాస్ అంటారు. మా దగ్గర హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఏ చోటైనా ఈ మూడుకి సంబంధించే ఉంటాయిగా. కాబట్టి ఈ మూడింటి మీద ఉపయోగించవచ్చు అని చెప్పడం కోసం అయితే ఇది యూనివర్సల్ కోడ్ ABC. దీన్ని ఎట్లా ఉపయోగిస్తారు? మీరు తెలిసిన వాళ్ళు ఉన్నారా? రెండమ్మా, సెక్యూరిటీ ఎట్లా తీయాలి చెప్పండి. గట్టిగా ఓకే, నొక్కుతావా? ఆగు ఆగు. చాలు చాలు చాలు. ఈ విధంగా ఫైర్ అయితే ఆ ఫైర్ మీద ఈ పౌడర్ ఉపయోగిస్తే ఫైర్ అనేది ఆరిపోతుంది. సింపులేనా? మీకు అందరికీ తెలిసిందా? ఏంటి ఏం చేసింది అమ్మాయి? ఆ పైన ఇది ఇక్కడ లాక్ ఉంటుంది. ఇది ఈ సీల్ ఓపెన్ చేసింది. సీల్ ఓపెన్ చేసిన తర్వాత పిన్ను తీసింది. పిన్ను తీసి ప్రెస్ చేసింది. దాని లోపల నుంచి పౌడర్ వస్తుంది. ఆ పౌడర్ ఎక్కడ వేయాలి? ఫైర్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వేయాలి. ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉపయోగించడం వస్తే చాలు. ఫైర్ని కనుక మీరు ఎప్పుడు హాస్పిటల్లో ఉంటారు కాబట్టి 24/7 హాస్పిటల్ ఉంటుంది కాబట్టి సిబ్బంది ఎప్పుడో ఉంటారు కాబట్టి ఆ సిబ్బంది అందరికి కూడా తెలిస్తే ఫైర్ వచ్చినప్పుడు ఫస్ట్లోనే ప్రాథమిక దశలోనే ఆడిపేస్తారు.